హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే సమ్మర్ వచ్చేసింది కదా, చల్వ పెసరపప్పు అయితే వండాను. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మా అమ్మమ్మ అయితే చల్వ చేస్తుంది పప్పు పెసరపప్పు అని చెప్తుంది. అందుకే పెసరపప్పు అయితే ఈరోజు వండుతున్నాను నా స్టైల్లో. చూసేయండి. ముందుగా ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర వేసుకొని వెల్లుల్లి వేసుకున్నాను. మంచిగా వెల్లుల్లి ఫ్రై అవుతుంటే ఆ స్మెల్ అరోమా అనేది మంచిగా మనకు తెలిసిపోతుంది. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత నేనైతే పప్పుల్లో, పప్పు చారులలో, పులుసులలో ఖచ్చితంగా వెల్లుల్లి అయితే యాడ్ చేస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఈరోజు పప్పు మా మమ్మీ ఆధ్వర్యంలో వండలేదండి, నేను నా ఓన్గా వండుతున్నాను. ఎందుకంటే పప్పు సింపుల్ కదా, ఈ సింపుల్ రెసిపీ కూడా మమ్మీ ఆధ్వర్యంలో వండితే కిక్ ఏముంటుంది చెప్పండి ఫ్రెండ్స్. అందుకే నేనే ఓన్గా వండుతున్నాను. అయ్యో పప్పు మాడుతుంది చూడండి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఫస్ట్ ఎండుమిర్చి వేసినామనుకో ఏం లేదు, అది మొత్తం మాడి ఇల్లంతా ఘాట్ అవుతుంది. మరి అందుకే లాస్ట్కి కొంచెం వెల్లుల్లి గోలిన తర్వాత ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ జీలకర్ర మాడుతుంది చూసారా ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే యాడ్ చేయాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అవి కూడా మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయ్యేదాకా వేపుకుంటూ తర్వాత మనం అవి ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలి అందులో అనేది నేను చెప్తూ ఉంటాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మంచిగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా కలిపిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేయడం గురించి వెయిట్ చేస్తున్నాను. ఇంకా వస్తలేదు వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయింది ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు పసుపు వేసాను, తగినంత పసుపు. నేనైతే కర్రీస్లో పసుపు ఎక్కువ వాడతాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, ఎందుకంటే ఫస్టే వెల్లుల్లి యాడ్ చేశాను కదా, అల్లం అయితే వేయను. పసుపులో మంచిగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పునైతే ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టాను పప్పును, ఎందుకంటే తొందరగా ఉడుకుతుందని. మంచిగా మిక్స్ చేసుకోవాలి పప్పు. మంచిగా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి, వెంటనే వాటర్ అయితే పోయకూడదు. అలా నేనైతే ఇలాగే వండుతాను. కాసేపు ఫ్రై చేస్తాను పప్పుని ఆయిల్లో. అది కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం దీనికి మెజర్మెంట్స్ ఏం లేదు వాటర్ యాడ్ చేయడానికి. నేనైతే మెజర్మెంట్స్తో అయితే ఏం తీసుకోను. అందాదా నాకు తెలిసిపోతుంది ఎంత ఈ పప్పుకి ఎంత పోయాలి అని. అలాగే వాటర్ అయితే యాడ్ చేశాను, తగిన నీళ్ళు అయితే పోసుకున్నాను. మంచిగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి పప్పుని. చూసారు కదా, వాటర్ అయితే చూసుకుంటూ పోస్తున్నాను నేనైతే, ఎన్ని వాటర్ పడుతుంది. బాగా వాటర్ అయితే పప్పు బాగా పల్చగా అవుతుంది, నాకు బాగా పల్చగా ఇష్టం ఉండదు. మీలో ఎంతమందికి ఇలా పల్చగా పప్పు ఉంటే తింటారు, లేకుంటే ముద్దపప్పులాగా చేస్తే తింటారు? కమెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేనైతే కొంచెం పప్పును దగ్గరికే వండుతాను, అలాగే ఇష్టం నాకైతే. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అలాగే తింటారు. మా డాడీ కూడా నా అలాగే కొంచెం దగ్గరికి ఉంటేనే తింటారు పప్పుని, అందుకే దగ్గరికే వండాను కాబట్టి కొన్నే వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. చూడండి పసుపు ఎలా కనిపిస్తుందో పోపులో. కాసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి పప్పును. ముందే కారం ఉప్పు అయితే వేసేయకూడదు, పప్పు ఉడకదు అంటారు. నేనైతే వేయను, పప్పు కొంచెం మెత్తబడ్డ తర్వాతే నేనైతే కారం ఉప్పు అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే పప్పు ఉడుకుతుంది.
నేను ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం అనుకొని చేశాను, కానీ ఫెయిల్ అయింది. ఇందులో కనిపిస్తుందో లేదో కానీ నేనైతే రివీల్ చేస్తా అదేంటి అనేది. మీరు చూసేయండి. అయితే నేను పప్పులో వట్టి పప్పు తినాలనిపించదని ఎగ్స్ కొట్టిపోసి ఇందులో కొట్టిపోద్దామని అనుకున్నాను. అంటే చాలామంది కాంబినేషన్ వండుకోరు, మా అమ్మమ్మ అయితే వండుతుంది కాబట్టి నేను కూడా అలాగే ట్రై చేద్దామని అనుకున్నాను. కానీ ఆ ఎగ్స్ నాకు అందులో కొట్టిపోయి రాలేదు ఫ్రెండ్స్, అంతా దేని దానికి రాలేదు. తగినంత కారం అయితే వేస్తున్నాను. ఇప్పుడు పప్పు ఉడికింది కదా, కారం వేసి కలుపుతున్నాను. కారం కొంచెం ఎక్కువనే తింటాము మేము, అందుకే 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువనే వేసాను. ఇంకా అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉండలు కట్టకుండా, అలా డైరెక్ట్ ఇట్లా వేసేయగానే ఉండలు కడుతుంది కారం, అలా కాకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి కారాన్ని. కొంచెం పప్పు చిక్క అవుతుంది, కారం బాయిల్ అయింది అన్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మళ్ళీ తక్కువ అయింది అనిపించి ఇంకో స్పూన్ కూడా వేసాను. నేను ప్రతి కర్రీలో ధనియాల పొడి అయితే యాడ్ చేస్తాను. 2 టైప్స్ ఉంటుంది కదా ధనియాల పౌడర్, ఒకటి ఏంచింది, ఒకటి పచ్చిది. అవి 2 అయితే యాడ్ చేశాను, ఇందులో అయితే వేసాను. చాలా టేస్ట్ వస్తుంది కర్రీ ఉడుకుతున్నప్పుడు ఇవి మసాలాలు వేస్తే. అదే చెప్పాను కదా ఇందాక ఎగ్స్ వేసాను అని. వేస్తే రాలేదు ఫ్రెండ్స్ ఎగ్స్ అందులో. అంటే మా మమ్మీ చేసిన, మా అమ్మమ్మ చేసిన, వాళ్ళు చేస్తే ఏంటంటే ఈ గుడ్డు ఇట్లా మంచిగా వస్తుంది. నేను చేస్తే అంత తెచ్చుకపోయింది ఫ్రెండ్స్. కలపడం వలన మరి ఊకే ఎలాగో తెలియదు, ఊకైతే కలయబెట్టకూడదు ఎగ్స్ కొట్టిపోస్తే ఒకవేళ పప్పులో. నేను చేసిన మిస్టేక్ అయితే అదే, ఊకే కలిపాను ఎగ్ కొట్టిన తర్వాత. 2 ఎగ్స్ అయితే పోసాను. వీడియోలో రాలేదా వచ్చిందా చూడండి. ఇందాకైతే ఒక ఎగ్ పోసాను, ఇప్పుడైతే ఇంకో ఎగ్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది పప్పులోకి వెళ్ళిపోయింది. ప్లస్ అదైతే నేను ఊకే కలిపేసరికి అది ఎగ్లాగా కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. ఇంకో గుడ్డు అయితే కొంచెం కనిపించింది చూడండి. ఇప్పుడు చూపిస్తాను కాసేపటికి. అదిగో అదే ఫ్రెండ్స్. అలా కలపకూడదంట ఉడకక ముందుకే, మా మమ్మీ చెప్పింది. నేనైతే కలిపేశాను. ఒక గుడ్డ అయితే అందులో వేసినట్టే కనిపించలేదు. ఇదేమో ఇలా అయింది. రెసిపీ చాలా టేస్టీగానే వచ్చింది, కానీ ఎగ్స్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. ఎగ్స్ కాడ అనుకున్నట్టుగా రాలేదు. మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. పప్పు దగ్గరికి అయిన తర్వాత మంచిగా కలియబెట్టుకొని కోడిగుడ్డు అంతా ఎగ్లో అలా అయింది, కానీ ఇట్లా దేని దానికే లేదు ఎగ్ సపరేట్గా. డిసప్పాయింట్ అయ్యాను నేను ఆ రోజు. ఓకేనా ఫ్రెండ్స్, మన పప్పు కోడిగుడ్ల కర్రీ అయితే రెడీ అయింది. మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.